కాలేజీ స్టైలే కాలేజీ స్టైలే ఏంటి ఈ హీరో షారుగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మంచి కామెడీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, కామెడీ చేసేద్దామా? మీరందరూ తప్పకుండా చూస్తారు కదా. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక తాపి మేస్త్రి ఒక పనోడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇలాగే మొన్న ఒక వీడియో పెట్టాను, అది కూడా కంపల్సరీగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. ఇప్పుడైతే మన పనోడిని పిలుద్దాం, ఓకేనా? ఓ పనోడి పేరు వచ్చేసి అప్పారావు, మేస్త్రి పేరు వచ్చి సుబ్బారావు. ఒరే అప్పారావు, ఎరా చెప్పండి మేస్త్రి గారు. ఒరే టైం అంతా అయిందిరా. 10 అవుతుందండి. 10 దాకా పనికి రాకుండా ఏం చేస్తున్నారా? ఊరుకుండా మీకు ఏం పని ఉంటుంది? శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ చేసి వచ్చేస్తారు. ఎందుకంటే వారం సరిపోగా అన్ని రోజులు పట్టిపోతారు మీరు. మరి మేము అలా కాదు కదండి బాబాయ్, డైలీ పట్టుకెళ్ళిపోతాడంటారు నువ్వా? మరి నువ్వు కూడా వారం సరిపడక పట్టుకెళ్ళొచ్చు కదండ్రా. ఎక్కడండి మా బాధలు మాకుంటాయి. ఊరే ఆయన ఇంటికాడ 9కి బయలుదేరిపోతున్నాడు, 10 దాకా పనికి ఎందుకు రావట్లేదురా? ఈ గంట గ్యాప్ ఏం చేస్తున్నావురా? గంట గ్యాప్ ఏం చేస్తున్నావురా? ఒరే నిన్నే అడిగితే మాట్లాడవేంట్రా? ఏమోనండి, చెప్పరా ఏం చేస్తున్నావునా? చెప్పలేనండి బాబు, నేను ఏంటి చెప్పలేనండి. ఊరే సిగ్గుపడుతున్నావేంట్రా? సిగ్గుపడకరా బాబు, చచ్చిపోవాలని నేను చూస్తుంటే. అవి మళ్ళీ సిగ్గుపడుతున్నాడు రా బాబు. రే ఎందుకు సిగ్గుపడుతున్నా చెప్పరా? కాదండి, ఓ చోటకి వెళ్ళానండి. ఎక్కడికేంట్రా? కంపది సెకండ్ డబ్బుకి నెట్టాడంట్రా. అయ్యి బాబోయ్, అయ్యి బాబు మళ్ళీ సిగ్గుపడిపోతున్నాడు రేడు. మొత్తం పెట్టేవరా సెకండ్? ఎక్కడ పెట్టేవరా? ఎక్కడ పెట్టానులేండి, శనివారం చెప్పు. ఎక్కడ పెట్టేది చెప్పరా? ఎక్కడ పెట్టానండి సెకండ్ డబ్బు? ఒరే చెప్పరా నాకు బాబు, మీరు అందరూ చెప్పేస్తారండి బాబు. నేను చెప్పను. ఊరి నేను ఎవరికి చెప్పండి రా, చెప్పరా? మీరు చెప్పేస్తారండి బాబు. ఇంటికాడ చెప్పారనుకోండి, బయటికి ఏంటి ఎత్తారు. ఊరు కూడా ఇంటికాడ చెప్పి మాట్లాడరయ్యా, ఇంటికాడ ఎందుకు చెప్తావరా? ఊరే అలా కాదు, రోజు 1000 రూపాయలు పట్టుకెళ్తున్నాం. మాకే ఇంట్లో సరిపోతుంది ఒక ఫ్యామిలీ తోటి. నువ్వు 700 800 సంపాదించి 2 ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేస్తున్నావురా? చెప్పమంటారా? చెప్పరు బాబు, వింటాం. చెప్తాను చూడండి. ఊరి చెప్పరా బాబు, బుర్ర తినేస్తున్నావు. చెప్పరా? సోరం అండి, సెట్ చీటీ ఇచ్చుకుంటానండి. సెట్ చీటీయా ఎంతరా? 10,000 అండి. ఎంత కడతావు? 500 అండి. ఊరే 500 కట్టేస్తే సోమవారం నువ్వు 700 సంపాదించి 200 అట్టుకెళ్ళి 2 ఫ్యామిలీ ఎలా పోషించేస్తావురా? చెప్తున్నాను ఆగండి. మళ్ళీ మంగళవారం కూడా ఇంకో సెట్ సీట్ తీసుకుంటానండి. మళ్ళీ మంగళవారమా? ఈ మంగళవారం సెట్ సీట్లోనండి 500 అట్టుకెళ్ళి సోమవారం కడతానండి. మళ్ళీ బుధవారం తీసుకుంటానండి. బుధవారం కూడా, బుధవారం దాంట్లో మంగళవారం సోమవారం కడతానండి. మళ్ళీ లక్షవారం తీసుకుంటానండి. ఏంటి వారం అంతా తీసుకునేలా ఉన్నాడంట్రా? చెప్తున్నాను ఆగండి. ఈ లక్షవారం కూడా దాంట్లో తీసుకునండి. ఈ లక్షవారం కూడా సోమవారం నుంచి బుధవారం దాకా కడతాను. మళ్ళీ శుక్రవారం శనివారం కూడా తీసుకుంటానండి. ఈ సోమవారం నుంచి శనివారం దాకా కడతాను కదండి. ఈ కట్టి లోపు మళ్ళీ సోమవారం అయిపోద్దండి. మళ్ళీ సోమవారం తీసుకుంటానండి. ఇలా కంటిన్యూ చేస్తానండి. మరి నువ్వు సంపాదించి ఏం చేస్తావురా? ఆదివారం ఒక రోజు ఉంది కదండి. ఈ జీవితం మనశ్శాంతి లేదు కదండి. నా జీవితానికి అడ్డు తిరగానే ఈ సంపాదన డబ్బులు ఆదివారం తాగేస్తానండి. అవునా? అయ్యి బాబోయ్, నీ పనే బాగుందిరా. మీరు అలా అంటారు కానీ మీకు సెట్ అవుతుంది, మీరు చేయరేంటి? నోరు మీ అదవా. రాముడు మంచి బాలుడు రా, ఆ టైప్ నేను. మనకు అలాంటివి ఉండవురా, ఒకటే ఫ్యామిలీ మనది ఎప్పుడును. అవునండి, సర్లేండి. ఏంట్రా అలా అంటున్నావేంట్రా? ఎక్కడైనా చూసి అంటున్నాను అడిగినా నవ్వకరా. ఒరే నిజం అనుకుంటారు జనం. నాకు నీకులే 2 డేస్ లేవురా, ఒకటే ఉందిరా, నమ్మరా? సర్లేండి, నమ్మేళ్ళండి. సరే అండి మేస్త్రి గారు,
5 అయిపోయిందండి. నా జీతం నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి. మళ్ళీ 2 ఫ్యామిలీ సొరుకులెట్టుకు వెళ్ళాలి కదండి. ఇంకా అంతేనండి నా జీవితం. అక్కడి నుంచి ఇక్కడికి నుంచి తిరుగుతాకండి. బండిలో పెట్రోల్ సరిపోతుందండి సగం జీతం. మీరు అడిగారు కదా నాకు. ఇదిగారా నీ జీతం. సర్లే తిరుగు. కొంచెం పెనగాడు వచ్చారా పొద్దుట. ఇన్ని కష్టాలు చెప్పిన తర్వాత కూడా మీరు పొద్దున్న పెనగాడు వచ్చామంటే ఎలాగండి? వెళ్ళరా బాబు వెళ్ళే ముందు ఏమన్నా మేస్త్రి గారు నా కోసమేనో 2 మంచి మాటలు చెప్పండి. ఊరే నువ్వు చేసే పనిలోనే బోల్డ్ మంచి ఉందిరా బాబు. జీవితం అంటే సముద్రమైన ఇదే ఇచ్చి కానీ సంసారం ఈడలేమన్నారా పెద్దలు. కానీ నువ్వు 2 సంవత్సరాలు ఇస్తున్నావంటే సూపర్రా. అంతకన్నా మంచి మాటలు ఏం చెప్పండిరా. నీకు 6 రోజులు సెట్ సీట్లు ఉన్నాయి. నీ సెట్ సీటీలు నీ 2 ఫ్యామిలీలు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశీర్వదించున్నాను రా. అయ్యి బాబు వద్దండి బాబోయ్, 2 ఫ్యామిలీలు వద్దండి. ఇరిక్కిపోయానండి నేను. ఎలా ఇరిక్కిపోయినా నాకే ఎందుకు ఇరిక్కిపోయారు? ఆశ అండి, యథావాసి. మనిషికి ఉన్నంత ఆశ ప్రపంచంలో ఎవరికి ఉంటుందండి? మీరు కడుపు నిండా అన్నం పెట్టండి చాలు బాబు అంటాడు మనిషి. అదే ఒక గదిలో డబ్బే ఉన్నాయి, ఇంకో గది ఖాళీ చేసేస్తాడండి. ఆశ, అంత ఆశ అండి బాబు మనిషికి. వెళ్ళారా బాబు, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఇంకెప్పుడు అయ్యి బాబోయ్ వెళ్ళండి అసలు. సరేనండి మేస్త్రి గారు, నేను అలాగా అయిపోయాను. మీరైనా ఎటు వెళ్ళకుండా శుభ్రంగా ఉండాలండి. ఊరుకోరా నా చెప్తాను. నేను ఎప్పుడు శుభ్రంగా సుఖంగా ఉంటాను. ఎందుకంటే నా 1000 రూపాయలు నా ఫ్యామిలీ అంతే అలా సాగిపోతాం. అంతేకాదు 2 ఫ్యామిలీలు సుఖం లేకుండా పొద్దున్న ముందు తాగేసి ఇవన్నీ ఎందుకురా ఈ బాధలు? సుఖంగా ఉండండి రా. మీకు కూడా చెప్తున్నా, 2 ఫ్యామిలీలు వద్దు, 1 ఫ్యామిలీ ముద్దు. సుఖంగా ఉండండి, కష్టపడండి, శుభ్రంగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. బాయ్. మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారందరూ కూడా, చూసిన వారందరూ లైక్ చేయండి. మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి మీ హిస్టరీలోకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం ఒక కొత్త కాన్సెప్ట్తో కామెడీ అనేది ఒక ఎంచుకున్నాం. అలాగే ముందుకెళ్తూ మంచి మంచి వీడియోస్తో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగే మీరు అందరూ ఆశీర్వదించాలని ఖచ్చితంగా. బాయ్. సీ యూ.